గాడ్ ఆఫ్ వార్ టాలీవుడ్ లో ఈ సినిమా చుట్టూ నడుస్తున్న డిస్కషన్ మరే సినిమాకు ఈ రీసెంట్ కాలంలో జరగలేదేమో. ఫస్ట్ ఈ సినిమా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తుందని అనౌన్స్ చేశారు. కానీ బన్నీ యాక్ట్ చేసిన పుష్ప తర్వాత సీన్ మారింది. పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసిన బన్నీ తెలుగు డైరెక్టర్స్ తో సినిమా చేసే ఇంట్రెస్ట్ అయితే చూపలేదు. దాంతో త్రివిక్రమ్ ఈ కథని ఎన్టీఆర్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఎన్టీఆర్ కు కథ చెప్పడం, అందుకు ఓకే చెప్పడం కూడా జరిగింది. ఎన్టీఆర్ కూడా కుమారస్వామికి సంబంధించి బుక్ ను చదువుతూ మీడియా కంటపడడంతో త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ సినిమా ఫిక్స్ అని న్యూస్ హల్చల్ చేశాయి. యుద్ధానికి అధిపతిగా దైవ స్వరూపంగా తారక్ యాక్టింగ్ మరియు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తాయని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా ఒక విజువల్ గ్రాండియర్ గా త్రివిక్రమ్ ఈ కథను సిద్ధం చేశాడని టాక్ అయితే వినిపించింది. కానీ మొన్న మధ్య ఈ సినిమాని అల్లు అర్జున్ చేయాలనుకుంటున్నట్టు బాలీవుడ్ మీడియాతో ఫేక్ న్యూస్ నైతే ప్రచారం చేశారు. దాంతో అసలు ఈ సినిమా ఎవరితో ఉంటుందా అని కన్ఫ్యూజ్ అయ్యారు మూవీ ఆడియన్స్. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అన్ని గందరగోళాల తర్వాత చివరికి తారక్ వద్దకు వచ్చి చేరింది ఈ మూవీ యొక్క ప్రాజెక్టు. ప్రజెంట్ ఎన్టీఆర్ చేస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా జూన్ కల్లా కంప్లీట్ కానుంది. ఆ వెంటనే అంటే గాడ్ ఆఫ్ వార్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ లోపు త్రివిక్రమ్ ప్రజెంట్ చేస్తున్న వెంకీ సినిమా పూర్తి చేసి ఈ పౌరాణిక మూవీ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా సిద్ధం చేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్యాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.